చాలా చిన్న జీవితం. ఒక ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేసుకుంటూ నెలకి ఒక 20, 30, 40 వేలు సంపాదించే లైఫు. అంతకు మించి ఎక్కువ పోయిందంటే ఏ రోజు గూడా పోయింది లేదు. సో, అలాంటి లైఫ్‌లో ఉన్న నాకు వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఆటో డ్రైవర్ ద్వారా ఈ బిజినెస్ ప్లాట్‌ఫార్మ్ పరిచయమైంది. ఫస్ట్‌లో ప్రతి ఒక్కరం గూడా దేన్ని గూడా నమ్మం. ఎందుకంటే ఎక్కడో ఒకట ఏదో ఒక దాంట్లో డబ్బులు కట్టి నష్టపోయి ఉంటాం కదా! అలాగే నేను ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో డబ్బులు కట్టి ఒక 13,000 కోరాపుట్, ఒడిశా దాకెళ్ళి అక్కడ నష్టపోయొచ్చాను గాబట్టి, సేమ్ ఇది గూడా అలాంటిదే అని అనుకోని ఫస్ట్‌లో బిలీవ్ జేయలేదు. సో, ఎవరు ఏది జెప్పినా గాని ఫస్ట్ అనేది ఇనాలా. ఇన్న తర్వాత అది మనకి మన జీవితాన్ని మారుస్తది అనుకుంటే దాంట్లో కంటిన్యూ అవుతాం. లేదంటే అంతటితోటి ఆగిపోతాం. వినటం వల్ల తప్పు లేదన్న ఉద్దేశ్యంతో జస్ట్ ఒక 5 మినిట్స్ వెస్టేజ్ బిజినెస్ గురించి ఒక క్లారిటీ అనేది తీసుకున్నాను. సో, వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా డిస్కౌంట్ ఒస్తది, క్యాష్ బ్యాక్ ఒస్తది, ఫ్రీ అన్నర్ వస్తారన్న ఉద్దేశ్యంతో నేను ఐడీ యేసా. సో, ఐడీ ఎందుకేసానంటే ఆల్‌మోస్ట్ నేను జేస్తున్న వర్క్ ఒక 3 మంత్స్ ఆగిపోయింది. నేనేదైతే ఎలక్ట్రికల్ వర్క్ జేస్తున్నానో, ఆ వర్క్ ఆగిపోయినప్పుడు ఇన్‌కమ్ జీరో అయ్యి ఏం జేయాలని అర్థం గాని పరిస్థితిలో ఉన్నా, ఏదైనా దేవుడా ఒక అవకాశాన్ని పంపించు. ఒక అవకాశాన్ని నా లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని ఒకసారి పంపిస్తే నేను దాన్ని ఉపయోగించుకోమని నేను దేవుడిని ఒకటే అడిగాను. ఒక అవకాశాన్ని మాత్రమే ఇమ్మన్నాను. సో, అట్లా ఈ అవకాశం కోసం చాలా రకాల పనులు జేశాను. చాలా ట్రై జేశాను బయట. ఒక బిజినెస్ జేద్దామని జూసాను. ఇన్వెస్ట్‌మెంట్ లేక ఆగిపోయాను. సో, ఏదన్నా చేద్దామని జూసినా ఎలాంటి అవకాశాలనేది బయట నాకు కనిపిచ్చట్లేదు. సో, అలాంటి టైంలో దేవుడు ఈ వెస్టేజ్ అనే అవకాశాన్ని పంపించినప్పుడు గూడా నేను చాలా చిన్నగా జూసాను. ఇదేముందిలే వెస్టేజు అని ఏంది సబ్బులు, పేస్టులే గదా! వీళ్ళు జెప్తుంది. సో, ఇంట్లో వాడుకోవటం వల్ల మనకి బయట ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ గదా! వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడుకోవడం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గాబట్టి హెల్త్ ఒస్తది. ఆరోగ్యంగా ఉంటాం అన్న ఉద్దేశ్యంతో ఐడీఎస్ ప్రొడక్ట్స్ తీసుకొని వాడిన తర్వాత మా అమ్మగారికి దాదాపు 5 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబులు, షుగరు, కొలెస్ట్రాల్ ఉండేవి. సో, వాటికి మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత 3 మంత్స్‌లో క్లియర్ అయిన తర్వాత ఒక మీటింగ్‌కెళ్ళా. ఎంఎస్ఆర్ సార్ గురువుగారు ఒక మీటింగ్‌కెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది వెస్టేజ్ అనేది నేను అప్పటిదాకా ఏదో చిన్నది గదా! ఇది ఏముందిలే అని నెగ్లెక్ట్‌గా జూసేవాడిని. సో, ఎప్పుడైతే ఒక మీటింగ్‌కెళ్ళానో, మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఎంఎస్ఆర్ సార్ ఒకటే ఒక మాటన్నాడు. "పేదవాడిగా పుట్టటం మన తప్పు గాదు. పేదవాడిగా చనిపోవటం మన తప్పు. ఎవరైతే అవకాశం అనేది నీ దగ్గరకొస్తుందో, నువ్వు ఆ అవకాశాన్ని గుర్తించట్లేదో ఆ పేదరికాన్ని మార్చుకోవటానికి, సో, నువ్వే నిజమైన పేదవాడివి" అని డైరెక్ట్‌గా నాకే చెప్పినట్టు అనిపించింది. అప్పటిదాకా నేనేమనుకున్నా వెస్టేజ్ అంటే చాలా చిన్నది అనుకున్నా. ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత చాలామంది లీడర్స్ చెప్పే మాటలు విన్నాను. ఒక హౌస్ వైఫ్ సక్సెస్ అవుతుంది. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్స్, లాయర్స్ ఇట్లా నాకంటే హై క్వాలిఫైడ్ పర్సన్స్ సక్సెస్ అవుతున్నారు. సో, నాకన్నా చాలా ఇక చిన్న స్థాయి వ్యక్తులు గూడా సక్సెస్ అవుతున్నారు గాబట్టి, ఈ ప్లాట్‌ఫార్మ్ నా లైఫ్ చేంజ్ అవుతదని ఆ రోజు ఒక మీటింగ్‌కెళ్ళి డిసైడ్ అయ్యి పని జేస్తే చిన్న చిన్నంగా స్టార్టింగ్‌లో నేను చెప్పినాను చాలా మందికి ఎవరు గూడా బిలీవ్ జేయలే. ఇయన్నీ మేము చూసాంలే, చేసాంలే అన్నారు. ఇలాంటియన్నీ మేము ఆల్రెడీ వెస్టేజ్ 3 ఇయర్స్ బ్యాక్ జేసాము. చాలామంది ఆగిపోయి ఉన్నారు. సో, ఇప్పుడు నువ్వు స్టార్ట్ జేస్తున్నావా అని జెప్పేసి అందరూ గూడా ఎగతాళిగా మాట్లాడారు. సో, ఎవరు గూడా జాయిన్ అయ్యేవాళ్ళు గాదు. సో, అలాంటి టైంలో ఒక బూట్ క్యాంప్ కోటప్పకొండలో జరిగిన ఒక బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత ఇంకా నా మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. సో, బూట్ క్యాంప్‌లో దాదాపు మేమెళ్ళినప్పుడు ఒక 3,000 మందితోటి జరిగింది. సో, ఆ 3,000 మందితోటి అప్పటిదాకా వెస్టేజ్‌లు ఇక్కడ మన ఒంగోలు ఈ సరౌండింగ్స్‌లో చూసుకుంటే చాలా చిన్న చిన్న వ్యక్తుల్ని వెస్టేజ్‌లో ఒక 50,000, 40,000 సంపాదించే వ్యక్తులనే చూసా. సో, బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత లక్షలు సంపాదించేవాళ్ళనేది అక్కడ కనిపిచ్చారు. సో, ఆ లక్షలు సంపాదించేవాళ్ళేమన్నా ఏమన్నా పెద్ద టాలెంటెడ్ పర్సన్స్ అంటే ఏం లేదు. అక్కడ కనెక్ట్ అయిన ఒకే ఒక పర్సను బీబీ మేడం. రెండో తరగతి చదివి ప్రెజెంటు ఇప్పుడు 5,00,000 పైనే ఇన్‌కమ్ తీసుకుంటూ రూ. 1,00,00,000 పైబడి ఇల్లు కట్టుంది. సో, ఆ మేడం స్టేజ్ మీదకెక్కి నా ఇన్‌కమ్ ఇంత. సో, నేను చదివి రెండో తరగతి అని చెప్పారు. అట్లా చాలామంది తెలంగాణ నుంచి వచ్చిన లీడర్సు 1,00,000 పైనే తీసుకుంటున్నాం. మేము ఒక హౌస్ వైఫ్‌ని, ఒక స్టూడెంట్‌ని అని వాళ్ళు ఎవరైతే చెప్పారో అప్పుడనే నా మైండ్ అనేది ఓపెన్ అయింది బూట్ క్యాంప్‌లో. సో, ఖచ్చితంగా డిసైడ్ అయ్యి పని చేస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతామని ఆ బూట్ క్యాంప్‌కెళ్ళి వచ్చిన తర్వాత నాలో రీ ఎనర్జీ స్టార్ట్ అయ్యి నేను మీటింగ్స్‌కెళ్తూ కంటిన్యూగా ఈ బిజినెస్ నేర్చుకుంటూ వెళ్తున్నప్పుడు దాదాపు ఒక 200 మందికి 100 మంది దాకా చెప్పా ఎవరు రాలా. కానీ దేవుడు మా ఎంఎస్ఆర్ సార్ ఒకటే చెప్తుంటాడు. మన పని మనం చేసుకుంటూ పోతే దేవుడనేది ఏదో టయాన మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. పని మాత్రమే మన చేతుల్లో ఉంది. ప్రతిఫలం అనేది మన చేతుల్లో లేదంటూ మనం కష్టపడిపోతా ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తది. అన్నప్పుడు నేను బిలీవ్ చేస్తున్నప్పుడు మన గ్రేట్ లీడర్ ఆనంద్ సారు ఒక రాంగ్ అడ్రెస్ ద్వారా కనెక్ట్ అవ్వటం ద్వారా
ఇప్పుడు గమనిస్తే సార్ ద్వారా దాదాపు ఒక 15,000 మంది నెట్వర్క్ వచ్చారు. సో, దాదాపు 4 నెలల నుంచి ఎలాంటి ఇన్‌కమ్ లేదు. జీరో ఇన్‌కమ్‌లో ఉన్న నాకు ఆనంద్ సార్ వచ్చిన తర్వాత అప్పుడనేది టీమ్ రావడం జరిగింది. టీమ్‌లో ఎళ్తూ ఉండంగా స్టార్ వచ్చినప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయిన ఒక 8,000 చెక్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత ఒక 4 నెలలు ఇన్‌కమ్ లేదు. ఎందుకంటే సైడ్ పీవీలు రాలేదు. సైడ్ లైన్స్ లేవు. సో, తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఈ బిజినెస్ నేను నేర్చుకోవాలా? ఈ బిజినెస్ నాది. అప్పుడు దాకా నేనేమనుకునేవాడినంటే సురేష్ సార్ ఉన్నాడు కదా! సురేష్ సార్ చేస్తాడులే హోమ్ మీటింగ్స్ లేదంటే రవి సార్ ఏమైనా సపోర్ట్ చేస్తాడు కదా! లేదా ఆనంద్ సార్ సపోర్ట్ చేస్తారు కదా! అనుకున్నా. కానీ ముందుకెళ్ళే క్రమంలో ఆనంద్ సారు, రవి సారు, సురేష్ సార్ వీళ్ళంతా కూడా బిజీ అయిపోయినప్పుడు అప్పుడు నేను రియలైజ్ అయ్యి, సో, ఈ బిజినెస్ నేను నేర్చుకుంటేనే ముందుకెళ్ళగలను. సో, ఈ బిజినెస్ నాది. నేను దేనికొచ్చాను వెస్టేజ్‌లోకి నా కోసం వచ్చాను. సో, నేను ఎంత చేస్తున్నాను, ఎంత నేర్చుకుంటున్నాను అని చెప్పేసి ఆ రోజు నుంచి నాకు నేనుగా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయటం. చిన్నగా ఇవన్నీ డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకుంటూ ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవుతూ సో, ఆనంద్ సార్, రవి సార్ సో, నా లైఫ్ లైనర్ అయినప్పటికీ సారోళ్ళ దగ్గరికెళ్ళి సార్లు ఏదైతే చెప్తుంటారో అవన్నీ తూచి తప్పకుండా ప్రతీదీ గూడా ఫాలో అవుతూ, నేర్చుకుంటూ బిజినెస్ స్టార్ట్ జేస్తే చిన్నగా నా ఇన్‌కమ్ గ్రోత్ అవుతూ ఒక 30,000 అనేది స్టార్టింగు. నెక్స్ట్ 8 మంత్స్ తర్వాత ఒక ఎల్ఓబి తోటి 30,000, 30, 40 అయింది. అట్లా ఇప్పుడు హైయెస్ట్‌గా 1,63,000 తీసుకుంటున్నాను. లీడర్స్ గమనించండి. ఇదే 1,60,000 బయట తీసుకోవాలంటే దాదాపు 20 సంవత్సరాలు కష్టపడి చదివి, ఎన్నో ఇంటర్వ్యూలు ప్రిపేర్ అయ్యి, ఎన్నో కోచింగ్స్ తీసుకొని ఇవన్నీ చేస్తేనే ఒక రూ. 1,00,000 తీసుకోగలం. ఒక ఎనీ ఎంప్లాయీ ఎవరైనా గాని ఒక రిటైర్డ్ అయ్యే స్థాయికెళ్ళేటప్పుడు ఒక రూ. 1,00,000 దించుకోగలరు. కానీ వెస్టేజ్ బిజినెస్‌లో జస్ట్ 2 ఇయర్స్ కష్టపడితే 1,63,000 ప్లస్ వెస్టేజ్ బిజినెస్ ద్వారా థాయిలాండ్ ఒక ఫారెన్ ట్రిప్ ఎళ్లి 5 డేస్ ఫ్లైట్‌లో కనీసం బస్ పాస్ ఎలా ఉంటదో కూడా నేను చూడని వ్యక్తిని. అలాంటిది వెస్టేజ్ బిజినెస్ ద్వారా 5 డేస్ థాయిలాండ్ దేశం ఎళ్లి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఎళ్లి ఎంజాయ్ చేసి రావడం జరిగింది. సో, అలాంటిది నా లైఫు. అట్లాంటిది వెస్టేజ్ అనే అవకాశాన్ని పట్టుకొని డిసైడ్ అయ్యి పనిచేస్తే ప్రతీదీ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేనేదో పెద్ద సాధించానని చెప్పట్లా. ఇక్కడ ఒకటే మన అప్‌లైనర్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా ఎవరైతే ఫాలో అవుతుంటారో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటారు. సో, నేనింత సక్సెస్ తీసుకోవటానికి, నేను ముందుకెళ్ళటానికి కారణం ఆనంద్ సారు, రవి సారు, సాయి సారు, కోటి సారు ఇలాంటి గ్రేట్ లీడర్స్. వాళ్ళ యొక్క ఎలా చేస్తున్నారు ఏందని వాళ్ళతో తిరిగి నేర్చుకుంటూ, వాళ్ళ అనుభవాలను బట్టే నేను ముందుకెళ్తున్నా గాబట్టి, అలాంటి గ్రేట్ లీడర్స్ ఉన్నారు గాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఆళ్ళని ఉపయోగించుకొని ఖచ్చితంగా మీరు గూడా మాలాగే లక్ష తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో, థాంక్ యూ సార్. ఇది నా యొక్క చిన్న టెస్టిమోనీ. సో, థాంక్ యూ. సో, అలాగే సెషన్‌లోకెళ్తే ఈరోజు ప్రతి ఒక్కరు గూడా ఎవరినడిగినా గాని చాలా మంది గూడా చనిపోతున్నారు. సో, చనిపోయే వాళ్ళలో ఎక్కువగా గమనిస్తే దేనికి చనిపోతున్నారంటే ఎవరినడిగినా గాని ఒకటి హార్ట్ స్ట్రోకు, రెండోది అడిగితే బ్రెయిన్ స్ట్రోకు. సో, హార్ట్ స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోక్ తోటి ప్రెజెంటు ఎక్కువ మంది చనిపోతున్నారు. మనం గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసినా గాని ఈ 2 కారణాలతో ఎక్కువగా చనిపోతుంది ఎవరంటే జెంట్స్ ఉంటున్నారు. లేడీస్ అనేది ఎక్కువగా చనిపోవట్ల జెంట్స్. సో, కాబట్టి ప్రతి లీడర్ గూడా ఖచ్చితంగా ఇనండి. సో, జెంట్స్ ఎందుకు చనిపోతున్నారంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు నేను రీసెంట్‌గా చాలామంది ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిందేందంటే, ప్రతి ఒక్కరు ఎవరినడిగినా గాని హార్ట్ స్ట్రోక్. అది చిన్న పిల్లలు గాదు, పెద్దోళ్ళు గాదు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చనిపోతున్నారు. రెండోది బ్రెయిన్ స్ట్రోకు. సో, మరి ఇవి రావటానికి గల కారణాలేంటి? సో, మరి మన వెస్టేజ్‌లో వీటి నుంచి బయటపడే అవకాశం ఏమన్నా ఉందా? అసలు ఎందుకొస్తున్నాయి? దేనివల్ల వస్తున్నాయి? ఈ హార్ట్ స్ట్రోక్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు అనే దాని గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా అనేది మనం వీటి నుంచి బయటపడతాం. ఎందుకంటే ఒక్కసారి ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా, ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా గాని అతని లైఫ్ టైమ్ అనేది సగం అయిపోయినట్టే. సో, బతికితే ఓకే. బ్రతకకపోతే ఓకే. బతికారంటే మాత్రం వాళ్ళ లైఫ్ మాత్రం సగజీవితం. ఎందుకంటే ఏమి పని చేయలేరు. ఏది చేయాలన్నా గాని ఇంకొకరి మీద ఆధారపడాలా. సో, మనిషి ఉన్నాడంటే ఉన్నాడన్న ఇదిగా ఉంటారు గాబట్టి, సో, ఇవనేది చాలా డేంజర్. ప్రెజెంటు ప్రతి ఒక్కరు ఫేస్ జేస్తున్నారు. ఇదనేది చెప్పి రాదు. హార్ట్ స్ట్రోక్ గాని, బ్రెయిన్ స్ట్రోక్ గాని ఏదో మన అలారం బెల్లు కొడతారు. బయట ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు. అలా ఎవరు గూడా చెప్పిరారు సార్. తుఫాన్‌లాగా ఏదంటే సునామీలాగా సడెన్‌గా వచ్చి సగభాగాన్ని తుడుచుకుపోయినట్టు భూభాగంలో. సో, మన జీవితంలో గూడా ఇవి సడెన్‌గా వచ్చి హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలని,
అతలాకుతలం చేసి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ప్రతి లీడర్ కూడా జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో సో మనం ఈ రోజు ఈ సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు జబ్బులు, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్, జబ్బులు రావడానికి గల కారణాలు ఏంటి, సో హౌ క్యాన్ క్యూర్ ద డిసీజ్, మరి ఆ జబ్బులు మనం ఎలా క్యూర్ చేసుకోవాలా, నయం చేసుకోవాలి, తగ్గించుకోవాలా, హౌ టు మెయింటెనెన్స్ హెల్దీ లైఫ్ వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్, మనం హెల్దీ లైఫ్ ఎలా లైఫ్ లీడ్ చేయాలి మెడిసిన్ అనేది తీసుకోకుండా. ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ తోటే హెల్దీ లైఫ్ వస్తుంది అనుకుంటున్నారు. సో మెడిసిన్ వల్ల హెల్దీ లైఫ్ రావట్లేదు. మెడిసిన్ వల్ల ఇంకా అనారోగ్యాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి. సో అవన్నీ కాకుండా, ఇవన్నీ మెడిసిన్ అనేది వాడకుండా మనం హెల్దీ లైఫ్ ఎలా అనేది మెయింటైన్ చేయాలా అనే దాని గురించి మాట్లాడుకుంటే, అసలు మనిషి బాడీ ఎలా నిర్మితమవుతుంది, మనిషి బాడీ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి కనుక మనం తెలుసుకుంటే, మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయి ఏందనేది కూడా మనకు అర్థమవుతుంది. సో మనిషి బాడీ అనేది ప్రజెంట్ గమనిస్తే ప్రతిది కూడా సెల్స్, అంటే కణాలు, కణాలతోటి నిర్మితమైంది ప్రతి బాడీ కూడా, ప్రతి ఒక్క ఆర్గాన్స్. ఈ సెల్స్ అన్ని కలిపితే టిష్యూస్ అంటారు, కణజాలాలు. సో ఈ కణజాలాలను కలిపితే ఆర్గాన్స్, ఏవైతే గుండె, లివరు, కిడ్నీ, బ్రెయిన్, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ గా తయారవుతాయి. ఈ ఆర్గాన్స్ అన్ని కలిపితే ఒక సిస్టమ్, మనిషి బాడీ అనేది తయారవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ఇటుక తయారు చేయాలన్నా, ఇది చేయాలని ఒక మట్టితోటి, మట్టిగా చాలా చాలా రేణువులు ఉంటాయి, అంటే చిన్న చిన్న రేణువులు మొత్తాన్ని కలిపి ఒక ముద్దలాగా చేసి ఆ మట్టిని తీసుకెళ్ళి ఒక ఇటుక బాక్స్లో వేసి దాన్ని చేస్తే ఒక ఇటుక తయారవుతుంది. ఆ ఇటుకని తీసుకెళ్ళి బిల్డింగ్ కడితే, ఒక గోడ కడితే అది గోడ అవుతుంది. అలా కొన్ని వందల గోడలు కలిస్తే ఒక బిల్డింగ్ అవుతుంది. అట్లాగే మన బాడీలో ప్రతిదీ కూడా సెల్స్, కణాలు అనేది ఉంటాయి. ఆ కణాలతోటి మనిషి బాడీ మొత్తం కూడా నిర్మితమైంది. ఈ కణాలన్నీ టిష్యూస్, కణజాలాలుగా తయారవుతాయి. ఈ కణజాలాలు కాస్త ఆర్గాన్స్, ఏవైతే మన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, గుండె, లివరు, కిడ్నీ, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ గా తయారవుతాయి. ఈ ఆర్గాన్స్ అన్ని కలిపితేనే సిస్టమ్స్, అంటే డైజెషన్ సిస్టమ్ అయితేనేమి, యూరినరీ సిస్టమ్ అయితేనే, ఇట్లా మన బాడీలో చాలా రకాల సిస్టమ్, హార్ట్ సిస్టమ్ అయితేనేమి, లివర్ ఫంక్షన్, ఇట్లా అన్ని కూడా, ఇవన్నీ కూడా ఒక బ్రెయిన్ సిస్టమ్, ఇట్లా ఒక సిస్టమ్ లా తయారవుతున్నాయి. సో ఇవన్నీ తయారయ్యి మనిషి బాడీ అనేది తయారయ్యి మనం అనేది ఇక్కడ ఉంటున్నాం. మరి ప్రజెంట్ లైఫ్ లో మన బాడీ అన్ని కూడా కణాలతోటి నిర్మితమైంది కాబట్టి, మరి కణాలకు కావాల్సింది ఏంది, బాడీకి మరి బండి నడవాలంటే పెట్రోల్ కావాలా, మరి మనిషి బాడీ నడవాలంటే మరి బాడీ అనేది కణాలతోటి నిర్మితమైంది. సో మరి కణాలకి ఏం కావాలి సార్ అంటే, ఈ కణాలకి మంచి వాటర్ కావాలా, మంచి గాలి కావాలా, మంచి ఫుడ్ కావాలా. ఈ మూడు అనేది ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా మన బాడీకి అందిస్తామో, అప్పుడు మన బాడీ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది, బాగా అనేది ఉంటుంది. సో నిజంగా మరి ఇవన్నీ అందిస్తున్నామంటే ఎవరు కూడా అందించట్లేదు. ప్రజెంట్ చూసుకుంటే సెల్స్ అనేది చాలా చనిపోతా ఉన్నాయి మనిషి బాడీలో. సో యాక్టివ్గా అనేది ఉండట్లేదు. ఈ చెట్టుని గమనిస్తే యాక్టివ్గా ఉన్న సెల్స్, అంటే ఒక చెట్టులోని వేర్లు యాక్టివ్గా ఎంత లోతు దాకా వెళ్తాయో అప్పుడు ఆ చెట్టు అనేది పచ్చగా బాగా హెల్దీగా ఉన్నట్టు. ఎప్పుడైతే పక్కన చెట్టుని గమనిస్తే దాంట్లోని వేర్లు అనేది కొంత వరకే వెళ్ళినాయి. సో చెట్టు కూడా ఎండిపోయింది. అట్లాగే ఇక్కడ సెల్స్ అనేది యాక్టివ్గా లేకపోతే మనిషి అనేది చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేది ఎదుర్కొంటా ఉంటాడు. ఈ చెట్టు లాగే మన ఎప్పుడైతే ఈ చెట్టు వేర్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ చెట్టు ఎలా ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే మన బాడీలోని సెల్స్ ఆరోగ్యంగా ఉంటే కణాలు, అప్పుడే మన బాడీ మొత్తం కూడా ఆరోగ్యంగా అనేది ఉంటుంది. సో నవ్వే డేస్ సెల్స్ ఆర్ నాట్ హెల్దీ. ప్రజెంట్ మన కణాలు అనేది ఆరోగ్యంగా ఉంటున్నాయా అని ఆలోచన చేసుకుంటే ఎక్కడ కూడా ఆరోగ్యంగా అనేది ఉండట్లేదు. దానికి కారణం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, అంటే గాలి కలుషితం అయిపోతుంది. సో ప్రతిదీ కూడా ఎక్కువగా మోటార్ వెహికల్స్ అయితేనేమి, ఫ్యాక్టరీస్ అయితేనేమి, అయితేనేమి, ఇట్లా ఎక్కువగా గాలి కలుషితం అవుతుంది. ఢిల్లీ లాంటి కంట్రీస్ లో, మన స్టేట్స్ లో గాలి పీల్చడానికి కూడా కష్టం అయిపోతుంది, ఎందుకంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇట్లా గాలి కావాలా కణాలకి, మరి గాలి కూడా కలుషితం అయిపోతుంది. సో సెకండ్ వన్ వాటర్, తాగే వాటర్ అనేది కూడా కణాలకు అవసరం. మరి
వాటర్ కూడా అనేది లాస్ట్ మనం వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పినప్పుడు ఎలా కలుషితం అవుతుంది ఏందనేది కూడా చూసాం. సో మనం తాగే వాటర్ అనేది ఖచ్చితంగా ఆ ప్యూరిటీ అనేది ఉన్నట్ల. అది ఏ వాటర్ అయినా గానీ. అందుకనే మన కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకొచ్చింది. ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా తీసుకొచ్చింది. సో మనల్ని అందరం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సెల్స్‌కి గావాల్సింది గాలి, తినే ఫుడ్డు, వాటర్. ఈ 3 కావాలన్న ఉద్దేశంతోటే మన కంపెనీ ఇవన్నీ గూడా మనకు తయారు చేస్తుంది. అలాగే వాటర్‌కి సంబంధించి వాటర్ ప్యూరిఫైయర్ అనేది తీసుకురావడం జరిగింది. వాటర్ గూడా ప్రెజెంట్ చూసుకుంటే అన్నీ గూడా కల్తీ. ఎక్కడ చూసినా గాని ఆ కల్తీ వాటర్ తాగటం ద్వారా మన బాడీకి గావాల్సిన మినరల్స్ అందకపోవటం ద్వారా ఆహ్, చాలా రకాల అనారోగ్య సమస్యలవుతున్నాయి. సో దీనివల్ల గూడా సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఒకటైతే, వాటర్ పొల్యూషన్ ఒకటైతే, ఆ మూడోదేందంటే తినే ఫుడ్ గూడా కల్తీ. ప్రెజెంట్ నిజంగా మంచి ఫుడ్ తింటున్నామంటే ఎవరు గూడా మంచి ఫుడ్ అనేది తినట్లా. అన్నీ గూడా కల్తీ. ఎటు చూసినా కూడా కల్తీ, కల్తీ, కల్తీ. ఈ కల్తీ మయంలో మనం పొద్దున్నే పేపర్ చూసినా గానీ మీరు పేపర్ మొత్తం తిరగేస్తే ఎక్కడో ఒకటి కల్తీ అనేది కనిపిస్తది. ఓ పాలు కల్తీ అని, నీళ్ళు ఏదో ఒకటి. నూనె కల్తీ అనో, లేదా టూత్ పేస్టులు కల్తీ అనో, లేదా సోపులు కల్తీ అనో, రకరకాల ప్రొడక్ట్స్ ఏవైతే వాడుతున్నా అవన్నీ గూడా కల్తీ అని జెప్పేసి ఏదో ఒక మూలనైనా గాని ఖచ్చితంగా రోజువారీలో ఒక పేపర్‌లో గాని, న్యూస్‌లో గాని ఖచ్చితంగా మనం ఇంటున్నాం. కానీ ఎవరు గూడా పెద్దగా పట్టించుకోవట్ల. సో, అలా కల్తీ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఏదైతే బయట వాడుతున్నారో ఇవన్నీ గూడా పప్పులు, ఉప్పులు ఇవన్నీ గూడా కల్తీతోటే మన దగ్గరకొస్తున్నాయి. ఆ కల్తీ ప్రొడక్ట్‌లు వాడటం ద్వారా ప్రెజెంట్ జూసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలనేది మనిషి అనేది ఎదుర్కొంటున్నాడు. సో, పాలు గూడా కల్తీ. ఉదయాన్నే లేసి ప్రతి ఒక్కరు కూడా తాగేదేందంటే టీ, కాఫీలు తాగుతారు. దాంట్లో కలిపేదేందంటే ఆహ్, ఈ యూరియా లేదంటే డిటర్జెంటు. సో, ఇట్లాంటియనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. సో, ఇట్లాంటివి ప్రతి ఒక్కరు ఒక రోజులో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అనేది పాలు తాగుతారు మాక్సిమం. సో, ఈ పాలనేవి నిజంగా మంచి పాలు తాగుతున్నారంటే ఎక్కడ కూడా తాగట్ల. సో, యూరియా ఏదైతే మనం పొలాలకు వాడుతుంటామో వాటి నుంచి అనేది ఆ పాలనేది తయారు జేస్తున్నారు. అలాగే దాంట్లో నురగ రావటానికి సోప్ ఏదైతే డిటర్జెంట్ వాడతారో, సో, వీటన్నిటిని కలిపి కొన్ని రసాయనాలన్నీ కలిపి సో, మనకి ట్యాంకర్ల ద్వారా నాణ్యత లేని పాలనేది సప్లై జేస్తున్నారు. సో, ఇవి తాగడం ద్వారా నిజంగా మనకి ఆరోగ్యంగా ఉంటున్నామంటే ఎవరు గూడా ఆరోగ్యంగా ఉండట్లేదు. సో, దీని ద్వారా ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలనేది కొని తెచ్చుకుంటున్నాం. సో, ఇట్లా కనీసం పాలు గూడా కల్తీ అయిపోతున్నాయి. అలాగే మనం గమనిస్తే ఏదైతే బయట కొన్ని ఫుడ్‌లు తింటామో ఆహార ఫుడ్‌లు అవన్నీ గూడా కల్తీ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు గూడా నిర్లక్ష్యం. ఏదో నామమాత్రంగానే ఉంటది. ఇప్పుడు మనం తినే రెస్టారెంట్‌లు అయితేనేమి, బయట ఎక్కడెక్కడో మన చికెన్ పకోడీలని ఇవన్నీ గూడా తింటుంటాం. మరి అవన్నీ గూడా కల్తీతోటే తయారవుతున్నాయి. ఒక 2, 3 సార్ల ఆయిలు అదే వాడుతుంటారు. మళ్ళీ అదే పోస్తుంటారు. సో, వాటిల్లో కూడా ఎక్కువగా కల్తీ రావటం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో, అట్లాగే వంటింట్లో కల్తీ మంట. ఏంది సార్ వంటింట్లోనే కల్తీ మంటలంటే, మొన్నే ఒక న్యూస్ పేపర్‌లో జూసాము. ఒక వ్యక్తి తన ఇంట్లోనే ఏవైతే పశువుల కొవ్వు అవన్నీ తీసుకొచ్చి మరగబోసి ఇట్లా ఇదిగో ఇక్కడ మనకి ఇమేజ్‌లోనే కనిపిస్తుంది. అయ్యేదో బజ్జీలనుకున్నారు సార్. అయి బజ్జీలు గాదు. అదేందంటే కొవ్వు. దాన్నంతా గూడా మరిగిచ్చి ఏదైతే రుచి గోల్డ్ మనకి డబ్బాలొస్తుంటాయి. ఆ డబ్బాలో దాన్ని మిక్స్ జేస్తున్నారు. సో, అట్లా మనకు రీసెంట్‌గానే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్తీ ఇది ఉన్న న్యూస్ పేపర్‌లో నేను చూసాను. సో, ఈ విధంగా వంటింట్లోనే కల్తీ మంట. ఎందుకు వంటింట్లోనే కల్తీ మంట అంటేనే ఎవరు ఏ వంట చేసినా, ఏది చేసినా గాని ఖచ్చితంగా ఆయిల్ వాడాల్సిందే. ఆయిల్ వాడితేనే ఏదైనా చేయగలరు. సో, కాబట్టి మెయిన్‌గా ఆయిల్‌లోనే కల్తీ అవుతుంది. ప్రతిరోజు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా 365 రోజులు ఈ వంట నూనె అనేది ఖచ్చితంగా వాడాలా. సో, మెయిన్‌గా హార్ట్ స్ట్రోక్‌లు ఎందుకొస్తున్నాయి సార్ అంటే, మనం వాడే కల్తీ నూనె వల్ల. కల్తీ నూనెని మీరెలా జెప్తారంటే, చిన్న ఎగ్జాంపులు మనం ప్రతిరోజు చెప్పేదే. దాదాపు ఒక సన్‌ఫ్లవర్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరు గూడా మంచిదని తెచ్చుకొని మన ఇంట్లో ప్రతీదీ గూడా వాడుతుంటాం. మరి అదే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎంత పడుతుంది సార్ అంటే 180 ఎంతో పడుద్ది. ఒక లీటర్ ప్రెజెంట్. ఇక్కడ 180కి మనకి ఇక్కడ ఒంగోలులోనో లేదంటే కనిగిరిలోనో, పొదిలిలోనో ఎక్కడో ఒకటి ఇవ్వచ్చు. కానీ అది తయారీ దగ్గర ఎంత పడుద్దంటే రూ. 100 పడుద్ది. ఎందుకంటే మధ్యలో హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, రిటైలర్లు, అడ్వర్టైజ్‌మెంట్సు, న్యూస్ పేపర్‌లు, సెలబ్రిటీసు
ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ మధ్యవర్తుల ద్వారా మన దగ్గరకు వచ్చేలేక 180 అవుతుంది. కంపెనీ దగ్గర ₹100 ధర అవుతుంది. సో ఇదే సన్‌ఫ్లవర్ ఆయిలు మనం షాప్ దగ్గరికెళ్ళి గానుగలుంటాయి. గానుగ దగ్గరికెళ్ళి పట్టించాలంటే ఒక సన్‌ఫ్లవర్ ఇత్తనాలు కేజీ ఎంతున్నాయంటే మీరు గూగుల్‌లో అయినా సెర్చ్ చేయండి. 200 పైనే ఉన్నాయి. కేజీ ఇత్తనాలు ₹200 ఉన్నాయి. మనం 3 కేజీల దాకా తీసుకెళ్ళి గానుగలో ఏస్తే గాని ఒక లీటర్ ఆయిల్ రాదు. సో కేజీ ఇత్తనాలు 200 అన్నప్పుడు 3 కేజీలు ₹600 అవ్వాల. సో ₹600 అవ్వాల్సిన ఆయిలు మనకు కంపెనీలో సన్‌ఫ్లవర్ ఆయిల్ అనేది ₹100కి ఎవరు కూడా తయారు చేయలేరు. సో వాళ్ళకి రాదు. మనం తయారు చేయాలని అవ్వదు. అంటే కేజీ ఇత్తనాలే ₹200 ఉన్నాయి. మనకు ₹100 ఒక లీటర్ ఆయిల్ ఇస్తుంది. సో ఇలా కల్తీ. దీంట్లో ఏం కలుపుతారంటే ఇట్లాగే పశువులు చనిపోయినాక వాటి ఎముకలు, వాటి కొవ్వు అయన్నీ మరగబోసి పోస్తారు. ఏ పశువులైనా కావచ్చు. అది కుక్క అవ్వచ్చు, బర్రె అవ్వచ్చు, గొర్రె అవ్వచ్చు ఏదైనా గాని. ఏది చనిపోతే అది మనం బయట కూడా గమనిస్తే కొన్ని కొన్ని చనిపోయిన పశువులు ఆటిల్ని కొనబడును. బర్రెలు కొనబడును అని చెప్పేసి కొంతమంది మనకి పోస్టర్‌లు కూడా ఎక్కడెక్కడ నేను చూసాను రీసెంట్‌గా. సో ఇయన్నీ కొని ఏం చేత్తన్నారు సార్ అంటే ఒకటి శివాజీ నగర్ అని ఉంది బెంగుళూరులో. అక్కడికి తీసుకెళ్ళి దాన్నంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని ఆయిల్స్‌లో మిక్స్ చేస్తారు. రెండోది చెన్నైలో కూడా ఉంది ఇది. సో వీటిలన్నిటిని కూడా తీసుకెళ్ళి దాన్ని వంట నూనెలో కలిపి ఎడిబుల్ ఆయిల్స్‌లో కలిపి మనకి ఇవ్వటం ద్వారా ప్రెజెంట్ ప్రతి మనిషి కూడా వాడటం ద్వారా వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హార్ట్ స్ట్రోక్‌లొచ్చి చనిపోవటానికి ప్రధాన కారణం ఏందంటే మనం వాడుతున్న వంట నూనె. సో ఇది మన న్యూస్ పేపర్‌లోనేది నేను రీసెంట్‌గా చూసాను. సో అంతగానే జరుగుతుంది. ఇంకొకటి కూడా కెమికల్స్ చేస్తున్నాం. ఆహార పదార్థాలన్నీ ప్రమాదకరంగా మారిపోయాయి. పీల్చే గాలి, నీరు, భూమి అన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. వీటన్నిటికి కారణం ఏందంటే విచ్చలవిడిగా అనేది ఎరువులనేది వాడుతున్నారు. సో మనం ఏదైతే పొలాలకి వాడుతుంటారో ప్రతిరోజు టమాటా అయితేనేమి, ఇట్లా ఆకుకూరలు ఇవన్నీ కూడా ఎక్కువగా వాడుతుంటారు ప్రతిరోజు. సో ఏమవుతుంది సార్ అంటే వీటికి ఎక్కువగా అనేది పురుగు మందులు ఎక్కువ శాతం అనేది స్ప్రే చేస్తుంటారు. ఆ చేసినయి అనేది మనం తీసుకొచ్చుకొని వాడుకోవటం ద్వారా కెమికల్స్ అనేది ఇండైరెక్ట్‌గా మన బాడీలోకెళ్ళి ఈ కణాలన్నిటి మీద అయి చనిపోయేలాగా చేస్తున్నాయి. దాని ద్వారా మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయి. అలాగే ఏవైతే మనం తింటుంటామో ఫ్రూట్స్ చాలామంది అనేది ఏంటంటే ఫ్రూట్స్ పేషెంట్ హాస్పిటల్‌లో ఉన్న తీసుకెళ్ళేది ఏంటంటే ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ వల్ల కూడా గమనిస్తే చాలామంది మంచి అని తెచ్చుకొని తింటా ఉంటారు గానీ, ఒక యాపిలే మీరు గమనిస్తే ఎక్కడో సిమ్లాలో పడిన యాపిల్ మన దగ్గరకు రావాలంటే దాదాపు ఒక 1 వీక్ పట్టుద్ది. సో 1 వీక్ దాకా వచ్చినా కూడా ఇక్కడ మనకి స్టాల్స్‌లో పెట్టినప్పుడు తళతళ మెరుస్తా ఉంటాయి. సో అన్ని రోజులు అది మరి ఎలా ఉంటుంది సార్ చెడిపోకుండా అంటే దాని మీద స్ప్రే చేసేదేంటంటే కెమికల్స్. ఎక్కువ కాలం అనేది అది బాగా ఉండేదానికి, చెడిపోకుండా ఉండేదానికి హై కెమికల్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఆ హై కెమికల్ యూజ్ చేయటం ద్వారా నువ్వు సంవత్సరం రోజులు పెట్టినా గాని ఆ యాపిల్ అనేది పాడవదు. సో, ఆ విధంగా టెక్నాలజీ ఉపయోగించి కెమికల్స్ అనేది ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు. దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయి. సో, బయట ఫ్రూట్స్ గూడా మనం మంచియి అనుకుంటున్నాం. కానీ ఎక్కడ గూడా అవన్నీ గూడా కెమికల్స్ అనేది స్ప్రే చేస్తున్నారు. సో, యాపిలే మీరు గమనిస్తే దాని పైన ఏదైనా చాకు తోటి దాన్ని ఇట్లా స్క్రాచ్ చేసినప్పుడు దాని మీద మైనంలాగా వస్తది. సో, ఆ మైనం ఏంటంటే అది ఆ కెమికల్ స్ప్రే. సో, ఇట్లా మనకు తెలియక తెచ్చుకొని మంచియని తెచ్చుకొని తింటున్నారు గానీ, దాని ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయి. సో, వీటి వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు అలాగే ప్రతీది కూడా శాకాహారం కాస్త ఆహాకారం అయిపోయింది. మనం తింటున్న ఏయైతే కూరగాయల పంటలున్నాయో, వీటన్నిటి మీద ఎక్కువగా రసాయనిక ఎరువులనేవి స్ప్రే చేస్తున్నారు. మన మిర్చి ఉంది. మొన్న రీసెంట్‌గా గమనిస్తే చాలామంది ఏదో తెగుళ్ళొచ్చినాయని జెప్పేసి రూ. 4,000 పెట్టి ఒక మందు స్ప్రే చేశారు. 4,000 అంటే ఉన్న కెమికల్స్ అన్నిట్లలో చాలా పవర్‌ఫుల్ కెమికల్ సార్. దీనికి ఏ మందైనా, ఏ పురుగైనా, ఏదైనా చనిపోతది అని జెప్పేసి ఆ రైతు ఆ పొలానికి దాన్ని తీసుకొచ్చుకొని వాడాడు. సో, మరి అదే పంటకి కొట్టాడు గాబట్టి, సో, ఆ పురుగు చనిపోయింది ఓకే. బానే ఉంది. మరి అదే పంటనేది రేపు మార్కెట్‌కెళ్ళిద్ది. ఆ మార్కెట్‌కెళ్ళిన తర్వాత దాని నుంచి మనకి కారం తయారు జేస్తారు. మళ్ళీ అది మన దగ్గరికే వస్తది. అంటే ఈడ మన లాభం కోసం మనం ఎక్కువగా కెమికల్స్ ఎరువులు ఏసి, కెమికల్స్ అనేది ఎక్కువగా స్ప్రే జేసి, ప్రతి పంటలో ఆ పురుగు చావడానికే మనం జూస్తున్నాం గానీ, దాన్ని ఆ పురుగుకు ఏదైతే కొడుతున్నామో ఆ కెమికల్స్
తిరిగి అయ్యే మనం తింటున్నామని ఎవరు కూడా ఆలోచన చేయట్లా. సో ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరు లాభం కోసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావాలన్న ఉద్దేశంలో రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎంత ముందైనా ఎంత ఖరీదైనా పర్వాలేదు, ఎంత కెమికల్ అనేది వాళ్ళకి తెలియదు. సో అవి తెచ్చుకొని పంటలకు కొట్టడం ద్వారా మళ్ళీ అయ్యే తింటున్నాము కాబట్టి సో మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలు ఇట్లా ప్రతిదీ కూడా సార్, మనం ఏదైతే పాలకూరలని ఇట్లా రెగ్యులర్గా వాడే అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి. కెమికల్స్ అనేది వాడుతున్నారు. దాని ద్వారా ఇవన్నీ మన కణాల మీద పనిచేస్తున్నాయి కాబట్టి కణాలు అనేది చనిపోతా ఉన్నాయి. సో వీటన్నిటికీ వాడటం ద్వారా జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులు వచ్చినాక మనిషి ఏం చేస్తున్నారంటే హాస్పిటల్కి వెళ్ళి మాత్రలు వేసుకుంటున్నారు. అంటే ఇక్కడ గోలీమార్ మనిషి బాడీని మంచి ఆహారంతో నింపాల్సిన బదులుగా ఇక్కడ గమనిస్తే మంచి మంచి టాబ్లెట్లతో నింపేస్తున్నాం. మరి టాబ్లెట్లతో నింపితే మన బాడీకి ఏమందుతాయి? నేను చెప్పా, మంచి గాలి కావాలా, మంచి ఫుడ్ కావాలా, మంచి నీరు కావాలి. మంచి టాబ్లెట్లే ఈ సెల్స్కి అనేది పనిచేయవు. సో ఎక్కువగా ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల, ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల సో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంది. మెయిన్గా హార్ట్ స్ట్రోకులు రావడానికి కారణం కూడా ఎక్కువగా మితిమీరి ఈ అనేది వాడటం ద్వారా. సో చాలా మంది యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం ద్వారా, మితిమీరి వాడటం ద్వారా చాలా రకాల ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి నోబెల్ బహుమతి గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ గారు అనేది మనకి చెప్పడం జరిగింది. మితిమీరి అనేది ఎక్కువ వాడుతున్నారు. బయట దేశాలు ఏంటంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రాస్తేనే వాళ్ళు మెడిసిన్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ మనమే డాక్టర్లు, ఏ జబ్బు వచ్చినా కానీ, జలుబు అయినా, దగ్గు అయినా, జ్వరం అయినా, ఏదైనా కానీ మనమే వెళ్ళిన పలానా టాబ్లెట్, ఈ డోలో ఇవ్వు, సిట్రిజన్ ఇవ్వు, ఇట్లా అడిగి తెచ్చుకొని వాడటం ద్వారా ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి దాని ద్వారా ఇట్లా చెప్తున్నారు. అలాగే ఏవైతే మనం పెయిన్ కిల్లర్స్ వాడుతుంటామో వాటి ద్వారా కూడా ఆ గుండెకి సంబంధించిన హార్ట్ స్ట్రోకులు రావడానికి కారణమవుతుంది. అంటే నొప్పులకి, కాళ్ళు నొప్పులని, కీళ్ళు నొప్పులని ఇవన్నీ ఏదైతే వాడుతుంటారో పెయిన్ కిల్లర్స్, సో వాటిని ఎక్కువగా మితిమీరి వాడటం ద్వారా అది గుండెకు కూడా ఎఫెక్ట్ చూపించి హార్ట్ స్ట్రోక్లు రావడానికి కారణం అని చెప్పేసి మనకి పేపర్లో వేయటం జరిగింది. అట్లాగే ఎవరైతే యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్కి సంబంధించి రెగ్యులర్గా మందులు అనేది వాడుతుంటారు, సో వాటర్ ద్వారా కూడా మనకి క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మనకి సాక్షి పేపర్లో రావడం జరిగింది. ఇట్లా ప్రతిదీ యాసిడిటీ మందులతో మరణానికే ముప్పు. మనిషి ఆరోగ్యం చనిపోవటానికి కారణం ఏంటంటే ఎక్కువగా మందులు. ఎందుకు సార్ అంటే సైడ్ ఎఫెక్ట్. ప్రతి దానికి కూడా, ప్రతి వాడే మెడిసిన్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్‌లు, మనం పారాసిటమాల్‌లో కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్‌లు ఉన్నాయని మొన్న కరోనా టైంలో చాలా చూసాం కూడా. సో ఇలా వైద్యులు కూడా గమనిస్తే సార్, ఎవరు కూడా నీతి నిజాయితీగా, నైతిక విలువలు కలిగి ఎవరు కూడా వైద్యులు అనేది పని చేయట్లేదు. సో నీకు అవసరం లేకపోయినా కానీ కొన్ని వందల టెస్టులు చేస్తారు. సో నీకు అవసరం లేకపోయినా కానీ కొన్ని మందులు రాస్తారు. సో నీకు జబ్బు ఏంటి అనేది తెలుసుకోరు. ఏదో ఏదో ఒక రాయేస్తే ఏదో ఒకటి తగులుద్దన్న ఉద్దేశంతోటి ఎన్నో టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ జబ్బులనేది తగ్గట్లా. నువ్వు వాడుకోని రా అని నెల నెల తిప్పుతూ మనిషి చనిపోయినాక తిప్పుతుంటారు. ఏ జబ్బు కూడా ఎప్పుడు కూడా తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అప్పుడప్పుడు మాత్రమే మన బాడీలోని జబ్బుని తగ్గిస్తాయి. పర్మనెంట్‌గా తీసేయలేవు. చాలా మంది ఏంటంటే ఎక్కువగా తింటే బాగా కండలొస్తాయి, బాగా ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుంటారు. ఎక్కువగా తినటం వల్ల కండలు రావు సార్. తినే వాటిలలో మనకి ప్రోటీను, జింకు, ఐరను ఇలాంటియనేది లోపాలు ఉండటం ద్వారా ఎక్కువగా ఓవర్ వెయిట్ రావటం, వీటన్నిటి వల్ల చాలా రకాల సమస్యలున్నాయి. సో ఆహారంలోనే మనకి పోషకాలనేది తగ్గిపోతున్నాయి. సో అట్లా ఇంకొకటి సమతుల ఆహారం అంటే పోషకాహార లోపం అనేది ప్రెజెంటు మన ఇండియాలో చాలా ఉంది. సో దాని ద్వారానే గవర్నమెంట్ కూడా చాలా రకాల కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్‌కి అయితేనేమి, చిక్కీస్ అయితేనేమి, అమృతం అని పిండి అయితేనేమి, ఇట్లా చాలా రకాలు ఇస్తుంటారు. ఎందుకంటే పోషకాహార లోపం జనాల్లో ఎక్కువ ఉంది. మరి పోషకాహార లోపం రావటానికి గల కారణం ఏందంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అవన్నీ కూడా. సో అవన్నీ పోషకాహార లోపం ఉండటం వల్ల బీపీ అనేది అటాక్ అవుతుంది కాబట్టి సగం మంది గుండె జబ్బుతో చనిపోవటానికి బీపీ. సో ఇట్లా ఒకప్పుడు గమనిస్తే మనోళ్ళందరూ కూడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, కాయలు, దుంపలు ఇలాంటివన్నీ తినేవాళ్ళు. సో అవన్నీ తిన్న కాలం అంతకాలం మన బాడీ అనేది చాలా ఆరోగ్యంగా ఉంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేవు, ఎలాంటి హాస్పిటల్ లేవు, ఇవన్నీ ఏం లేవు. ఎప్పుడైతే మనం ఇవన్నీ తింటున్నామో బయట జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా
అవన్నీ కూడా కణాలకు కావాల్సిన ఏమి పోషకాలు లేకపోవడం ద్వారా మనిషి అనే వ్యక్తి తగ్గిపోయింది. సో, మరి నార్మల్ లైఫ్‌లో మన బాడీకి కావాల్సినయి ఏందంటే, మనం తీసుకోవాలి బాడీకి కావాల్సినయి ఫ్యాటు, షుగరు, ఫ్యాట్సు, సాల్టు, షుగరు, ఫ్యాట్సు, క్యాలరీసు, కార్బోహైడ్రేట్స్. ఇవి అందాల. అలాగే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబరు, వాటరు ఇవి అందాల. సో, మనం ఏం చేస్తున్నామంటే, ఈ సాల్టు, షుగరు, ఫ్యాట్సు, కార్బోహైడ్రేటు ఇవన్నీ కూడా ఎక్కువగా అందిస్తున్నాం. సో, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ అనేది తక్కువగా అందిస్తున్నాం. అంటే ఏవైతే మన బాడీకి ఎక్కువగా అందించాలో వాటిని తక్కువ అందిస్తున్నాం. ఏవైతే తక్కువ అందించాలో వాటిని ఎక్కువగా అందించడం ద్వారా ప్రెజెంట్ చాలా రకాల అనారోగ్య సమస్యలకనేది కారణం అవుతుంది. సో, మన బాడీకి కావాల్సింది ఏందంటే పోషకాలు. సో, ఈ పోషకాలు కూడా నాన్ క్యాలరీస్, క్యాలరీస్. సో, మనం అందిస్తుంది ఏందంటే వాటరు, మినరల్సు, విటమిన్స్ ఇవనేది మనం ఎక్కువగా అందించాల. సో, వాటిని అందించడానికి బదులుగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువగా అందించడం ద్వారా మన బాడీకి కావాల్సిన పోషకాలు అందకపోవడం ద్వారా ఆ కణాలనేది చనిపోతానే ఉన్నాయి. సో, మరి ఇవన్నీ అందాలంటే మనం తీసుకునే ఫుడ్‌లో, మన డైలీ లైఫ్‌లో ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది మెయింటైన్ చేయాల. సో, ఈ బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఒక 5 రకాల వెజిటబుల్సు, ఒక 5 రకాల ఫ్రూట్సు, పెరుగు, పాలు, నెయ్యి, నట్స్, గ్రెయిన్స్, సలాడ్స్ ఇలాంటియనేది రోజువారీ ప్రతి మనిషి గనక తీసుకుంటే మనిషి అనేది అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మరి ప్రెజెంట్ లైఫ్‌లో అయన్నీ మనం తీసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలన్నా గాని 200-300 దాకా ఉంది. సో, 200-300 పెట్టి మనం డైలీ ఒక పూటకి తినగలమా? 10, 20,000, 30,000 సంపాదించేవాళ్ళు తినాలంటే అయ్యేది కాదు కాబట్టే ఒక రైస్ ఏదైతే ఉందో రైసు, సాంబారు ఈ రెండిటితోటి సరిపెట్టుకున్నాం. ఇవన్నీ తినాలంటే ప్రతి మనిషి కూడా ఆలోచన చేస్తుంటాడు ఖర్చు కదా అని. సో, మరి ఇంత ఖర్చవుతది 200-300 డాక్టర్స్ చెప్పేది ఏందంటే ఎవరైతే ఈ అన్నీ కూడా ఫాలో అవుతారో మన బాడీకి కావాల్సిన అన్నీ బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళెవరు కూడా హాస్పిటల్ దాకా రావాల్సిన పని లేదు. ఎవరైతే బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటైన్ చేయకుండా ఏది పడితే అది తింటుంటారో వాళ్ళు ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. సో, అవర్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఆర్ చేంజ్ టు న్యూ లైఫ్ స్టైల్. అంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వటం ద్వారా ఏమవుతుందంటే షుగరు, క్యాన్సరు, బ్లడ్ ప్రెషరు, హార్ట్ ప్రాబ్లమ్, బ్యాక్ పెయిన్ ఇట్లాంటియన్నీ ఒబియాసిటీ, ఎక్కువ ఓవర్ వెయిట్ రావటం వీటన్నిటికి కారణాలేందంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వటం ద్వారా. మరి ఇవన్నీ ఎలా చేంజ్ చేయాలి సార్? బట్ వీ కెన్ నాట్ చేంజ్. సో, మరి ఎలా చేంజ్ చేయాలంటే మనకి వెస్టేజ్ కంపెనీ, గౌతమ్ వాలీ సార్ తెచ్చిన ఒక గొప్ప వరం సీఎన్‌టీ అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. ఈ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటే ఏంటంటే మన బాడీకి గావాల్సిన ఏమిటి సార్ అంటే కణాలతో నిర్మితమవుతుంది. కణాలకు కావాల్సినటువంటి పోషకాలు. సో, ఈ పోషకాలనేది మనకి సప్లిమెంట్స్ రూపంలో మనకి అందిస్తున్నారు. సో, ఈ సప్లిమెంట్స్ తీసుకోవటం ద్వారా ఇప్పుడు మనకు ఫుడ్‌లో దాదాపు రూ. 200 ఖర్చు పెట్టాల్సింది. ఈ సప్లిమెంట్స్ తీసుకోవటం ద్వారా జస్ట్ ఒక 5, 6 రూపీస్‌లో ఒక క్యాప్సూల్ యేసుకుంటే ఇప్పుడు స్పిరులినా క్యాప్సూల్ ఉంది. దాన్ని తీసుకోవడం ద్వారా చాలా రకాల ఉపయోగాలున్నాయి. సో, కేజీ మాంసం, కోడిగుడ్లు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ తింటే బాడీ ఒక స్పిరులినా క్యాప్సూల్ తీసుకోవడం ద్వారా అన్ని పోషకాలు ఎట్ ఏ టైమ్ మన బాడీకి అందుతాయి. సో, దాని ప్రైస్ ఎంతంటే ప్రెజెంట్ 320 ఎంతో ఉంది. సో, ఒక క్యాప్సూల్ వాల్యూ ఒక రూ. 2, 3 ఉంటది అంతే. అంటే రూ. 2, 3కి ప్రతి ఒక్కరు కూడా సో, నువ్వు 10,000 జీతగాడు అవ్వని, 20,000 జీతగాడు, 30,000 అవ్వని ఒక బాటిల్ కొనుక్కుంటే ఒకటి సప్లిమెంటు మన ఇంట్లో ఉన్న అందరూ కూడా యేసుకోవడం ద్వారా మనం ఫుడ్‌లో అందించలేని మనకి సప్లిమెంట్ రూపంలో అందిస్తాం. సో, అలాగే మనకు గౌతమ్ బాలి గూడా దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా మనం భావించొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ లైఫ్‌లో అన్నీ గూడా కల్తీ అయిపోయినాయి. సో, మనకి కల్తీ అయిపోయినాయి కాబట్టి, మనం ఆ కల్తీ ఫుడ్ తినలే కాబట్టి సప్లిమెంట్ అంటే ఫుడ్‌కు ప్రత్యామ్నాయం. ఏదైతే ఫుడ్‌లో మనకు దొరకట్లేదో వాటిని ప్రత్యామ్నాయంగా సప్లిమెంట్ రూపంలో మన బాడీకి అందించడం ద్వారా అంటే బాడీ కంటే కణాలకి. ఇవన్నీ గూడా కణాల మీదే పనిచేస్తుంటాయి. డైరెక్ట్‌గా సెల్స్ మీద. ఆ కణాలని రిపేర్ జేసి ఏదైనా డిసీజ్ ఉంటే, ఆ డిసీజ్‌ని గూడా క్యూర్ చేసేయడానికి మన సప్లిమెంట్స్ అనేది వాటిల్లో ఒక గ్రేట్ ప్రొడక్ట్స్ హార్ట్ కేర్ ప్రొడక్ట్స్. ఈ హార్ట్ కేర్ ప్రొడక్ట్స్ గమనిస్తే ఏమున్నాయి సార్ అంటే మనకి గుండెకి సంబంధించి కోఎంజిమ్, క్యూటైము, ఫ్లాక్స్ ఆయిలు, ఎల్ఆర్జినైను ఆహ్, ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, మరి గుండె గురించి మాట్లాడుకుంటే అసలు గుండె పనేంది? గుండె ఏం చేస్తదంటే మన
ఆర్గాన్స్లో ఉన్న మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిలో కంటే ఒక గొప్ప అవయవం ఏంటంటే గుండె. ఎందుకు సార్ అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను చనిపోయిన నాకు కూడా ఈ గుండె అనేది ప్రతిరోజు కొట్టుకుంటానే ఉంది. నేను రోజు చూస్తూనే ఉంటున్నా. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ కూడా మన గుండె అనేది పనిచేస్తూనే ఉంది. ఒక మనిషి అయినా కానీ ఒక 8 గంటలు కష్టపడి రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ మన గుండె ఏమన్నా రెస్ట్ తీసుకుంటుందంటే అది ఎవ్రీ డే, ప్రతిరోజు అనేది, ప్రతి సెకండ్ కూడా ఆ గుండె అనేది తన పని తను చేసుకోవాలి. అంటే ఒక మిషన్. చాలా మంది ఇప్పుడు మన బండి ఉంది, అది ఎక్కువ ఎక్కువ కిలోమీటర్లు తిరిగితే ఇంజిన్ వేడెక్కింది, పాడైద్ది అని చెప్పేసి దాన్ని కొంచెం రెస్ట్ ఇచ్చి ఎక్కడొకటి ఆపుకొని ముందుకెళ్తావు. కానీ మన గుండెకి ఏం రెస్ట్ ఉందా? అదే ఇంజిన్ పాడైతే దాన్ని రిపేర్ చేస్తుంటారు. షోరూమ్కి వెళ్ళి దానికి సర్వీసింగ్లు చేస్తుంటారు. ఎందుకంటే ఇంజిన్ పాడవుద్ది, ఇంజిన్ పాడైతే ముందుకు పోలేమని. సో ఇది కూడా ఒక ఇంజినే సార్ మన బాడీకి. ఈ ఇంజిన్ పాడైతే సో నువ్వు అనే వ్యక్తివి ఈ భూమి మీద ఉండవు. నువ్వు ఎంత లగ్జరీస్ లైఫ్, ఎంత డబ్బు సంపాదించినా, ఏది చేసినా కానీ నీ గుండె అనేది ఒక్కసారి డ్యామేజ్ అయితే నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఉపయోగం లేదు, ఎంత లగ్జరీగా ఉండాలన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి సో మరి ఈ మిషన్ ఏం చేస్తుంది సార్ అంటే రక్తాన్ని మన బాడీ మొత్తాన్ని కూడా సరఫరా చేస్తుంది. సో ఏవైతే టాప్ టు బాటం మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్స్కి అయితేనేమి, ప్రతిదీ మన అరికాల నుంచి తల దాకా నర్వ్ సిస్టమ్ ద్వారా మన బాడీలో ఉండే రక్తాన్ని మొత్తాన్ని ఆర్గాన్స్కి అనేది ఒక సప్లై చేసే మిషన్ లాగా అనేది ప్రతిరోజు ఇది పనిచేస్తుంటుంది. అలాగే ఆక్సిజన్ ఏదైతే మనం పీల్చుకుంటున్నామో గాలి, సో ఆ గాలిని కూడా ప్రతి ఆర్గాన్స్కి రక్తంలో మనకి అందించడం జరుగుతుంది. అలాగే మనం తీసుకున్న ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ డైజెషన్ అయ్యి దాంట్లో ఫుడ్లో ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్లో కలిసేది ఎక్కడ సార్ అంటే బ్లడ్లో. సో ఆ బ్లడ్ కలిసినప్పుడు ఆ బ్లడ్లో నుంచే మన బాడీకి కావాల్సిన అన్ని ఆర్గాన్స్కి కావాల్సిన విటమిన్స్ అయితేనే, మినరల్స్, ప్రోటీన్స్, ఏ ఆర్గాన్కి ఏది అవసరమో అవన్నీ కూడా సప్లై చేసేది ఏంటంటే హార్ట్ బ్లడ్ ద్వారా అనేది ప్రతి ఆర్గాన్కి పంపిస్తుంటుంది. సో మన బాడీలో టాక్సిన్స్, సో కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటివన్నీ కూడా ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపించేది ఏంటంటే హార్ట్. సో మెయిన్ పాత్ర మన బాడీలో చేస్తుంది ఏంటంటే గుండె. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుండె ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన స్టే సప్లిమెంట్స్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే గుండె పనితీరు ఏంటంటే సార్ అదొక మిషన్ లాగా పనిచేస్తుంది ఎవ్రీడే. సో దానికి కావాల్సిన పోషకాలు మనం ఏమి ఇవ్వాలా ఏంటంటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటంటే సార్ కొలెస్ట్రాల్ ఏదైతే మన బయట ఫుడ్ తింటున్నాం వాటి వల్ల అయితేనేమి, ఆయిల్స్ వల్ల, వీటి వల్ల కూడా కొలెస్ట్రాల్ చెడు కొవ్వు అనేది ఎక్కువగా పేరుకొని వయసుతో సంబంధం లేక గుండె జబ్బులు చనిపోతున్నాం. ఈ కొలెస్ట్రాల్ గమనిస్తే ఇక్కడ మనకి ఇమేజ్లో ఆ పైన నార్మల్ బ్లడ్ ఫ్లో, అంటే ఎలాంటి కొలెస్ట్రాల్ లేదు, ఏం లేదు, మామూలుగా నార్మల్గా మన బ్లడ్ అనేది అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న ఆయిల్ వల్ల, ఫుడ్ వల్ల కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వు, ఆ ఎల్లో కలర్లో ఏదైతే ఉందో అది చెడు కొవ్వు ఆ రక్తనాళాల్లో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పేరుకొని సో ఆ వాల్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఆ వాల్ అనేది బ్లాక్ అయిపోయినప్పుడు ఆ ఆర్గాన్ అనేది కూడా పనిచేయదు. సో అవతలకి వెళ్తేనే ఆ ఆర్గాన్కి ఆ బ్లడ్ అందితేనే, ఆ బ్లడ్లో ఉండే పోషకాలు అందితేనే ఆ ఆర్గాన్ అనేది పనిచేస్తుంది. సో ఈ నర్వ్ సిస్టమ్ ద్వారా అక్కడ మధ్యలో ఎప్పుడైతే ఆ కొలెస్ట్రాల్ అడ్డుపడుతుందో ఆ బ్లడ్ అనేది అవతలకి ఫ్లో అవ్వకపోవడం ద్వారా, మధ్యలో అడ్డుపడటం ద్వారా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు స్టంట్లు వేయాలంటారు, లేదా బైపాస్ సర్జరీ చేయండి, ఏదో ఒకటి చేయాలంటారు. ఎందుకు సార్ అంటే అక్కడ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లా. మరి డాక్టర్లు ఏం చేస్తారంటే దాన్ని క్లియర్ చేయడానికి స్టంట్లు వేస్తుంటారు. మన కాల్లో ఉండి ఒక నరం తీసి సో దాని నుంచి పక్కగా మలిపి మళ్ళీ దాని నుంచి ఒక జాయింట్ లాగేసి సో అక్కడి నుంచి బ్లడ్ ఫ్లో అనేది అవే విధంగా చేస్తారు. లేదా యాంజియోగ్రామ్ ఇట్లా రకరకాలు అనేది చేసి ఆ బ్లడ్ ఫ్లో అక్కడి నుంచి ఏదైతే ఆగిపోయి దాన్ని కంటిన్యూ చేసే విధంగా అనేది చేస్తుంటారు. సో అలా రెండోది ఇట్లా ఉంటది. కానీ ఎప్పుడైతే కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెంగా కొలెస్ట్రాల్ చెడుకు ఎక్కువగా పేరుకొని ఇక్కడ వాల్స్ అనేది బ్లాక్ అయిపోతున్నాయి. సో దాని ద్వారా ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయి. సో మరి వీటిని క్లియర్ చేయటానికి మన వెస్టేజ్ కంపెనీ ఔషధం అనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ అది. అవిసె గింజల నుంచి చేసిన ఒక ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. అవిసె గింజలు మనం డైరెక్ట్‌గా తినొచ్చు. మంత్రి సత్యనారాయణ కూడా చెప్తుంటాడు సారు కారం లేదంటే పౌడర్సు ఇట్లా వాటిల్లో కలుపుకొని అవిసె గింజలు పొడి చేసుకొని తినమని అంటుంటారు.
సో ప్రజెంట్ బిజీ లైఫ్, ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ బిజీ. సో ఈ బిజీ లైఫ్లో అంత టైం అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేసుకునే విధంగా మనకి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అవిసె గింజల నుంచి మనకి క్యాప్సూల్ రూపంలో తయారు చేయడం జరిగింది. అంటే అవిసె గింజల నూనె తీసి దాన్ని క్యాప్సూల్ లాగా తయారు చేసి ప్రతి ఒక్కరికి ఈజీగా ఏదైతే మనం వేసుకోనే విధంగా టాబ్లెట్కి అలవాటు పడున్నారు కాబట్టి సో అలా అనేది మనం తయారు చేయడం జరిగింది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం ద్వారా ఏదైతే ఇందాక కొలెస్ట్రాల్ అని చెప్పాను, మధ్యలో ఆ ఎల్లో కలర్లో ఉంది. సో ఈ కొలెస్ట్రాల్ అనేది క్లియర్ చేస్తుంది. అదే హాస్పిటల్కి వెళ్తే నీకు స్టంట్లు వేయాలా, దానికి ఎంత ఖర్చు అవుద్ది సార్ అంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. మళ్ళీ దానికి రెస్ట్, బెడ్ రెస్ట్ అంటారు, మళ్ళీ దానికి నేను చూసుకోవడానికి ఒక మనిషి. సో ఇవన్నీ ఏం లేకుండా ముందుగా కనుక మనం వాడుకుంటే ప్రతి మనిషిలో ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో కొలెస్ట్రాల్ ఉందో నీకు బైపాస్ సర్జరీ చేయాల్సిన పని లేదు, ఏవి కూడా చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా న్యాచురల్గా మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అనేది ఈ ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజల ద్వారా అనేది క్లియర్ అవుతుంది. ఇంకా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మెదడు ఆరోగ్యం అనేది బాగా పనిచేస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుద్ది, రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆ గుండె ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అలాగే కంటి చూపు చాలా మంది తక్కువగా ఉంటుంది, ఆ కంటి చూపు పెరుగుదలలో కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్, చాలా మంది బరువు తగ్గాల, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను అనుకుంటారు. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజలు వాడటం ద్వారా బరువు కూడా తగ్గుద్ది. అలాగే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఈ కాళ్ళ నొప్పులు తగ్గించడంలో ఈ ఫ్లాక్స్ ఆయిల్ పనిచేస్తుంది. అలాగే చర్మం, జుట్టు, అంటే చాలామంది చర్మం స్కిన్ డ్రై అయిపోయినట్టు చాలా రకాల బ్రైట్గా ఉండదు. అలాగే జుట్టు కూడా ఊడిపోతా చాలా రకాల సమస్యలు ఉంటాయి. వీటన్నిటికి కూడా ఫ్లాక్స్ ఆయిల్ పనిచేస్తుంది. అట్లాగే లేడీస్లో చాలా మందికి కూడా ఇప్పుడు చూసుకుంటే ఇర్రెగ్యులర్ డేట్స్ ఇట్లాంటివన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక గొప్ప వరంలాగా మన గౌతమ్ బాలి సార్ మన కోసం తీసుకొచ్చాడు. ఇది తీసుకోవడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఇట్లా దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయినా ఉండదు. ఇది న్యాచురల్గా మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది క్లియర్ చేస్తుంది. దీన్ని రోజుకి 1 నుంచి 2 క్యాప్సులు, ఉదయం ఒకటి, నైట్ ఒకటి, తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు, తినే ముందైనా వేసుకోవచ్చు. సో ఇట్లా అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఆ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనకి అవిసె గింజల నూనె ఇది పీచు పదార్థాలు మరియు అవిసె గింజల నుంచి గుండె ఆరోగ్యానికి, ఏదో ఎవరైతే ఆర్థరైటిస్ ప్లస్ షుగరు, ఆస్తమా ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో ఇది అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా భోజనం తర్వాత ఒకటి కనుక వేసుకుంటే మన బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్లో కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ఈ గుండె ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలా. ఎందుకంటే ప్రజెంట్ లేడీస్లో చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా ఈ అవిసె గింజలు అనేది ఉపయోగపడతాయి. అలాగే లేడీస్లో వచ్చే పిసిఓడి ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించి కూడా వస్తాయని చెప్పేసి డైరెక్ట్గా మనకి పేపర్లోనే వేయటం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే క్రిల్ ఆయిల్. క్రిల్ అంటేనే ఇది ఒక అంటార్కిటికాలో దొరికే ఒక రొయ్య. ఆ రొయ్య నుంచి మనకి క్రిల్ ఆయిల్ అనే క్యాప్సూల్ తయారు చేయడం జరిగింది. సో దీన్ని తీసుకోవడం ద్వారా మన బాడీ నుండి కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుంది, ప్లస్ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు పనితీరు, జ్ఞాపక శక్తి. సో నేను అనేది ఈ క్రిల్ ఆయిల్ వాడటం ద్వారా మాత్రమే సో ఇంత ఇదిగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఒకప్పుడు నా బ్రెయిన్ అనేది కొంచెం పనిచేసేది కాదు. ఎందుకంటే బండి మీద వెళ్తున్నప్పుడు సడన్గా అనేది కళ్ళు తిరిగినట్టు, సో అట్లా ఉన్న టైంలో మన గ్రేట్ లీడర్ డాక్టర్ వర్ధన్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రిల్ ఆయిల్ అనేది సజెషన్ చేశాడు. సో ఎప్పుడైతే ఆ క్రిల్ ఆయిల్ వాడానో అప్పటి నుంచి నెక్స్ట్ ఆ ప్రాబ్లం అనేది రాలా. ఆ ప్రాబ్లం ఏంటంటే సార్ మెదడుకి అనేది బ్లడ్ సర్క్యులేషన్ రావటం అని చెప్పారు. ఎప్పుడైతే ఈ క్రిల్ ఆయిల్ అనేది యూజ్ చేశానో సో అప్పటి నుంచి అనేది నెక్స్ట్ ఆ ప్రాబ్లం అనేది నాకు రిపీట్ అవ్వాల. సో అంత గొప్పగా అనేది ఈ క్రిల్ ఆయిల్ పనిచేస్తుంది. సో ఎక్కువ మంది ప్రతి ఒక్కరు కూడా వాడాల్సింది ఏంటంటే నా సజెషను క్రిల్ ఆయిల్. ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం ద్వారా మన ఆరోగ్యానికి అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. గుండె పనితీరు బాగా పనిచేస్తుంది. అలాగే
వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్ది. కీళ్ళ వాపులు మరి నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. చాలా మంది కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని కూడా ఇది బాగా పనిచేస్తుంది. ప్లస్ మానసిక ప్రశాంతత. చాలా మందికి స్ట్రెస్, ఒత్తిడి ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే వర్క్ బిజీలో. సో అవన్నీ కూడా తగ్గించడంలో ఈ క్రిల్ ఆయిల్ అనేది పనిచేస్తది. అలాగే కంటి చూపు అనేది మెరుగుపరుస్తది. ఎవరైతే సైట్ ఉంటది చాలా మందికి, స్టూడెంట్స్‌కి అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ సైట్‌కి కూడా బాగా పనిచేస్తది. కంటి చూపు మెరుగుపరచడం. అలాగే చర్మ ఆరోగ్యం మరియు చర్మానికి కాంతినివ్వటంలో కూడా బాగా పనిచేస్తది. సో మరి ఇవన్నీ ఎవరు వాడకూడదు సార్ అంటే, సముద్రపు అంటే సీ ఫుడ్ ఎవరికైతే అలర్జీ ఉంటదో, అంటే చేపలు తింటే కొంతమందికి పడదు. రొయ్యలు తింటే కొంతమందికి పడదు వాళ్ళ బాడీకి. సో దద్దుర్లు ఇట్లాంటివి వస్తా ఉంటాయి కొంతమందికి. సో అలాంటి వ్యక్తులనేది దీన్ని వాడకూడదు. అలాగే రక్తాన్ని పలచబరే మందులు వాడేవాళ్ళు దీన్ని వాడకూడదు. అలాగే సర్జరీకి సిద్ధమవుతున్నవారు, ఎవరైతే సర్జరీకి ప్లాన్ చేసుకుంటారు, ఇప్పుడు కన్ను ఆపరేషన్ ఉంది, వాళ్ళు చేపించుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటా ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా దీన్ని ఒక 1 మంత్ ఆపరేషన్‌కి వెళ్ళే ఒక 1 మంత్ ముందే దీన్ని ఆపేయటం బెటర్. ఎందుకంటే ఇది బ్లడ్ ఫ్లో అనేది కంట్రోల్ అవ్వదు. సో అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు, కట్ చేసినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో కంట్రోల్ అవ్వదు కాబట్టి ముందుగా ఒక 1 మంత్ ముందే గనక మనం ఆపేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంది ఏంటి అంటే అయన్నీ కూడా మనం చెప్పలేము. సో అంత బాగా అనేది ఇది పనిచేస్తని దాదాపు దీనికి 38 పీవీల దాకా కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సింది ఏందంటే నా సజెషన్ ఒక క్రిల్ ఆయిల్. నెక్స్ట్ గమనిస్తే ఎల్ఆర్‌జి9. సో ఈ ఎల్ఆర్‌జి9 అనేది ఎలా పనిచేస్తదంటే దీంట్లో బి6, బి12 అని ఆహ్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని దానిమ్మ రసం తీశారు. సో ఇది ఒక అమినో యాసిడ్, ఒక ఆమ్లం. సో ఎల్ఆర్‌జి9. సో ఇది ఏం చేస్తదంటే, ఏవైతే నరాల బలహీనత చాలా మందికి ఉంటది. వెరికోస్ వెయిన్స్ అని ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నరాలనేది వీక్‌గా ఉంటాయి. సో ఈ నరాలకు సంబంధించి చాలా బాగా పనిచేస్తది. సో నరాలు ఏంటి సార్ అంటే నీ బాడీ మొత్తం టాప్ టు బాటమ్ అన్నీ కూడా నర్వ్ సిస్టమ్ నుంచే నీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుద్ది. సో మరి ఆ నరాల్లోనే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలంటే కొలెస్ట్రాల్ అడ్డుపడినప్పుడు అక్కడి నుంచి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ముందుకెళ్ళదు. మన ఎలర్జీనైన్ ఏం చేస్తదంటే, ఈ నరాలు బాగా సాగేలాగా చేసి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ముందుకు ఫ్లో అయ్యేలాగా చేస్తది. సో దాని ద్వారా హార్ట్ స్ట్రోకులు రాకుండా ఇది ఉపయోగపడుతది. అలాగే హై బీపీ ఉంటది చాలా మందికి. ఈ హై బీపీ రాకుండా లాస్ట్ టైమ్ నేను ఒక హైదరాబాద్‌లో హై బీపీ ఉన్న వ్యక్తికి ఎల్ఆర్‌జిజైన్ సజెషన్ చేశాను. జస్ట్ 1 మంత్‌లోనే హై బీపీ క్లియర్ అయిపోయింది. హై బీపీ క్లియర్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ప్రతిరోజు అతను టాబ్లెట్ యేసుకుండేవాడు. సో అలాంటిది ఇది వాడిన తర్వాత నాకు అంత ఫ్రీగా ఉంది. ఆయాసం గాని ఇది ఏంటిది ఏమి లేదు సార్ అని చెప్పేసి అతని రిజల్ట్ చూసి ఆ స్కూల్‌లో ఉన్న టీచర్స్ మొత్తం కూడా జాయిన్ అయ్యి ఇప్పుడు ఆయన బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. జస్ట్ ఒక ఎలర్జీ9 సప్లిమెంట్ అనేది యూజ్ చేయటం ద్వారా. సో అంత రిజల్ట్‌గా పనిచేస్తుంది ఎలర్జీ9. అలాగే మనకి గుంటూరులో ఒక సార్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్‌కి హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్ ఏదో నొప్పిగా ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే 4 వాల్స్ బ్లాక్ అయిపోయాయి సార్. ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలని అన్నారు. కానీ మన పిఎస్ఆర్ సార్ గురువు గారి సలహాలు తీసుకొని అతని ఇంటికొచ్చి సో ఈ ఎల్ఆర్‌జి9 పిల్లాయిలు ఈ వాడిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏవైతే 4 వాల్స్ బ్లాక్ అయ్యాయని చెప్పాడో డాక్టరు, అదే డాక్టరు ఇప్పుడు 3 వాల్స్ క్లియర్ అయిపోయాయి సార్. ఒక్క వాల్ మాత్రం కొంచెం ఉంది అని చెప్పాడు. సో అంత రిజల్ట్‌గా అనేది డాక్టర్ ఆపరేషన్ చేయాలన్న స్థాయికెళ్ళిన వ్యక్తిని కూడా అనేది మన సప్లిమెంట్స్ అనేది పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా పనిచేస్తున్నాయి అని చెప్పేసి పేషెంట్‌లని తీసుకొచ్చి ఏమన్నా వాడించొద్దు. సో ఎమర్జెన్సీ కేస్‌లో ఖచ్చితంగా మనం హాస్పిటల్‌కి ఎళ్ళాలా. సో టైం ఉంది పర్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన సప్లిమెంట్స్ వాడితే మంచి రిజల్ట్ వస్తది. సో ఈ విధంగా అనేది మనకి ఈ ఎలార్జిన్ అనేది చాలా బాగా పనిచేస్తది. అట్లాగే కోఎంజైమ్ క్యూటైన్. ఇది కూడా ఒక ఎంజైము. దీంట్లో 30 క్యాప్సూల్ దాకా వస్తది. దీన్ని ఏం చేస్తదంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తది. అలాగే శరీరంలోని శక్తి స్థాయిలని పెంచుద్ది. యాంటీ ఆక్సిడెంట్‌లనేది మనకు అందిస్తది. అలాగే వృద్ధాప్య లక్షణాలకు చాలా మంది కూడా తక్కువ వయసులోనే ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపిస్తారు వాళ్ళ ముఖంలో. సో అలాంటి ఈ కోఎంజైమ్ అనే ఒక విటమిన్ లోపం వల్ల మనకి అలా కనిపిస్తుంటది కాబట్టి ఈ కోఎంజైమ్ క్రియేటిన్ మన వెస్టేజ్‌లో తీసుకోవడం ద్వారా ఆ ఏజ్ కూడా తగ్గించి యంగ్‌గా కనిపించేదానికి కూడా ఈ కోఎంజైమ్ క్యూటైమ్ అనేది పనిచేస్తది. వృద్ధాప్య లక్షణాన్ని కనిపించదు. వ్యాయామం దాన్ని పెంచుద్ది. వీర్య కణాల నాణ్యత మరియు సంఖ్యననేది పెంచుద్ది. చాలామంది జెంట్స్‌లో
పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటంటే వీరి కణాల లోపం. సో దాని ద్వారా చాలా మందికి పిల్లలు అనేది పుట్టగా చాలా మంది ఎంతో బాధపడుతుంటారు. సో అలాంటి వ్యక్తులకు గనక మనకి ఈ కోఎంజైమ్ క్యూటీ అని కనుక ఇస్తే ఆ కణాల పనితీరును కణాల కౌంటును పెంచుద్ది, కణాలు యాక్టివ్గా పనిచేసేదానికి బాగా పెంచుద్ది. కాబట్టి ఖచ్చితంగా 100% వాళ్ళకి ఆ ఏదైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటారో, సో జెన్స్లో లోపాలు ఉన్నాయని వాళ్ళు బాధపడుతుంటారో, ఖచ్చితంగా ఒక ఎనర్జీ బూస్టర్ ఇది కోఎంజిమ్ క్యూటీ అని కానీ ఇస్తే 100% అనేది వాళ్ళ రిజల్ట్ చెక్ చేయించుకున్నా కానీ ఒక 90 డేస్లో ఖచ్చితంగా అనేది వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సో ఎందుకు సార్ అంత గట్టిగా చెప్తున్నానంటే నేను వాడిచ్చే కాబట్టి సో అంత గట్టిగా చెప్తున్నాను. మనకి కందుకూరు దగ్గర ఒక అతనికి వాడిస్తే ఇంతకుముందు అతనికి కౌంట్ అనేది తక్కువగా ఉండేది, వేరే కణాల కౌంట్ ఇది వాడిన తర్వాత అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. సో కాబట్టి ఎంత రిజల్ట్ అనేది పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడాలా. సో అలాగే దీన్ని పెద్దలకు మాత్రమే, ఎవరైతే చిన్నపిల్లలు దీన్ని వాడకూడదని ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది 1 లేదా 2 క్యాప్సులు ఉదయం లేదంటే సాయంత్రం సో 2 క్యాప్సులు తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిల్లలు లేక బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి ప్లస్ వాడచ్చు. ఓన్లీ పిల్లలు లేని వాళ్ళే వాడాలంటే ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా గుండె ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడాలా. ఎందుకంటే కోఎంజిమ్ క్యూటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో అది అనేది మన బాడీకి అందితే మన హార్ట్ అనేది పంపింగ్ ఏదైతే పంపింగ్ జరుగుతూ ఉంటుందో ఎవ్రీడే ఆ పంపింగ్లో ఈ కోఎంజిమ్ క్యూటీ అనేది బాగా పనిచేస్తుంది. సో అలాగే లాస్ట్ ప్రోడక్ట్ ఆయుష్శాంతి ప్రోకాట్. ఇది కూడా మన గుండె ఆరోగ్యాన్ని అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుంది. అలాగే మెరుగైన రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇలా చేస్తుంది. అలాగే బలమైన గుండె కండరాలు, అంటే గుండె కూడా ఒక కండే. సో గుండె అనేది వయసు పెరిగే కొద్దీ అది వీక్ అయిపోతూ ఉంటుంది. ఆ ఏజ్ అయిపోయే కొద్దీ మన వయసు పెరిగే కొద్దీ సో అలా వీక్ అవ్వకుండా గుండె కండరాలు బలహీనం అవ్వకుండా ఇది ప్రోకాట్ అనేది వాడుకోవటం ద్వారా సో మన గుండె అనేది కూడా పటిష్టంగా కండరాలు బలంగానే తయారవుతాయి. కాబట్టి గుండె అనేది ఎక్కువ కాలం బాగా పనిచేస్తుంది. గుండె ఎప్పుడైతే వీక్ అయిపోతుందో అప్పుడు మనిషి కూడా చనిపోతాడు. సో కాబట్టి గుండె కండరాలు కూడా బలంగా ఉండాలంటే వీటన్నిటితో పాటు ఆయుష్శాంతి ప్రోకాట్ కనుక వాడుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. వీటిని గమనిస్తే దీంట్లో ఉండేది ఏంటంటే అర్జున, గుర్బగ, గార్లిక్, షుగర్ కేన్. సో ఇవన్నీ కూడా న్యాచురల్. మనం ఏదైతే వాడుతుంటామో షుగర్ కేన్ అంటే చెరుకు, ఇది చిన్నుల్లిపాయి, సో వీటి నుంచి చేసిందే కాబట్టి అర్జున అనే మూలిక, వీటి నుంచి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది ఉండవు. సో ఇవన్నీ కూడా మన గుండెకి సంబంధించి బాగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వాడాలి సార్ అంటే, సార్ నాకు గుండె ఉంది, నేను మనిషిని, నాకు గుండె ఉందన్న ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా వాడుకుంటే ఖచ్చితంగా అనేది హార్ట్ స్ట్రోక్లు అనేది రాకుండా మన ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మనమే కాదు సార్, మన కుటుంబం అంతా కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. సో నీకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి నువ్వు హాస్పిటల్లో పండుకుంటే నీ ఆదాయం ఆగిపోద్ది, నీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంది. సో చాలా రకాల అనారోగ్య సమస్యలు ఫేస్ అవుతారు. అలాగే నిన్ను చూసుకోవడానికి మళ్ళీ మన మనిషి. సో హార్ట్ స్ట్రోక్ అనేది ఎప్పుడు కూడా మనిషికి చెప్పి రాదు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇది ఎవరికో ఎదుటి వ్యక్తులకి చెప్పాలని కాదు సార్, ఫస్ట్ లీడర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంవత్సరంలో ఒక 2 సార్లు ఈ హార్ట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ నువ్వు వాడుకుంటే గుండె జబ్బు రాదు. సో వాటిలన్నింటిలో కంటే మెయిన్గా జెంట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాడాలా. ఇవన్నీ వాడితేనే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ అనేది ఎవరు కూడా చెప్పి రాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయండి, తర్వాతే షేర్ చేయండి. సో మరి హార్ట్ స్ట్రోకులు ఎలా వస్తున్నాయి ఏంది దాని గురించి ఒక చిన్న 2 minutes వీడియో చూసి క్లోజ్ చేద్దాం మన సెషను.